కొన్ని వీడియోలు, కొంత సమాచారం ఈరోజు మనకేం ఉపయోగం ఉండదు కానీ, ఏదో ఒక రోజు మన ప్రాణాలను కాపాడుతుందండి ఖచ్చితంగా. మనదేంటి, మన బంధువులు, చుట్టాలు, ఫ్రెండ్సు, కావాల్సిన వాళ్ళ ప్రాణం గూడా కాపాడుతుంది. అంటే బయట జరుగుతున్న తప్పుల్ని గమనించకపోతే, దాన్ని అప్డేట్ చేయకపోతే, దాని మీద కనీసం ప్రశ్నించకపోతే, ఒక 5 నిమిషాలు కేటాయించకపోతే, మన ప్రాణం గూడా పోయే అవకాశం ఉంది అంటాను. నిన్ననే తెలిసిన వాళ్ళ అబ్బాయి ఇద్దరు బైక్ మీద వెళ్తున్నారు. ఒక ఆగి ఉన్న లారీని గుద్దేశారండి. అంటే ఆ లారీ మంచు వల్ల కనబడలేదా? లేకపోతే అపోజిట్ వస్తున్న వెహికల్‌ని తప్పించకపోయా? ఇలాగ చాలా డౌట్‌లుంటాయి. మనోళ్ళదే తప్పయి ఉంటది. హెల్మెట్ పెట్టుకుంటే బావుంది కదా! వీళ్ళేదో రాంగ్ రూట్‌లో వెళ్ళుంటారు. ఇలాగ చాలా ఉంటాయి మీకు డౌట్‌లు. అవన్నీ కాదు. వీళ్ళు పూర్తిగా కరెక్టే. గుర్తుంచుకోండి. అందరూ కరెక్టే. లారీ వాడిది కూడా అసలు ఏ తప్పు లేదు. ఆగుంది కదా అనుకుంటాం కదా! లారీ వాడిదే పూర్తి తప్పు. ఏదంటే ఆగి ఉంచడం. మళ్ళీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మీరు. అది ఇరుకు రోడ్డు, చిన్న రోడ్డు దగ్గర నుంచి హైవే దాకా, సర్వీస్ రోడ్ల దాకా వెహికల్సు రోడ్డు పక్కన నిలబెట్టేసి ఉంచుతున్నారు. మీరెప్పుడైనా గమనించారా? ఆ వెహికల్ రోడ్డు పక్క నిలబెట్టి ఉంచడానికి పర్మిషన్ లేదండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. కొన్ని చోట్ల బావుంటారు. పోలీసులు భలే ఉంటారు. యాక్చువల్‌గా ట్రాన్స్‌పోర్ట్ వాళ్ళు పోలీసులకు కూడా సంబంధమే. ట్రాఫిక్ పోలీసులు చూసుకోవాలి కదా అని మీరంటారు. ఎంతని చూసుకుంటారు? ఎన్నని చూసుకుంటారు? వదిలేస్తే వీళ్ళు అలా, 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 అలా పెట్టుకుంటూ, ఆపుకుంటూ పోతానండి. వదిలేయక ఏం చేయాలండి అంటే నేను అదే వస్తున్నా. అక్కడికే వస్తున్నా. మీరు కాస్త స్పందించండి. ఫోన్ ఒక్కసారి బయటికి తీసి ఒక నంబర్ ఇస్తాను. వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి. అవుతుందా? అవ్వదా? అవ్వలేదు కదా! అనేది మాత్రం అనొద్దు దయచేసి. ప్రయత్న లోపం ఉండకుండా ఉంటే, ఎక్కువ మంది అడుగుతూ ఉంటే, ఎక్కువ మందికి ఇది అవసరం అనుకుంటే ప్రభుత్వాలు, అధికారులు అందరూ స్పందిస్తారండి. అది అందరికీ తెలిసిన వాస్తవమే. కానీ ఎక్కువ మంది అడగం. మనకి ఎంతసేపు ఇప్పుడు ఇరాక్, ఇజ్రాయిల్ వార్ జరుగుతోంది. పనికిమాలిన థంబ్‌నెయిల్‌లు, రకరకాల థంబ్‌నెయిల్‌లు, అణు యుద్ధం వస్తదా? ట్రంప్ ఏం చేస్తాడు? ఇలాంటివి చూసి ఆనందపడతామే తప్పించి, కళ్ళ ముందు ఒకటి జరిగినప్పుడు పోనీ మీరు కళ్ళ ముందు చూడక్కర్లేదు. అలాంటి వాడు చెప్పినప్పుడైనా కాస్త స్పందించొచ్చండి. ఏం లేదు 1100కి ఫోన్ చేయండి. 1100 1100 ముఖ్యమంత్రి గారి కాల్ సెంటర్ అండి. మీరన్నీ ఇలాగే చెప్తారు. ఎక్కడవుతున్నాయండి అంటారేమో. అప్పటికి మీరు 1, 2 సార్లు ట్రై చేశాక పోలీస్ మీకు ఫోన్ చేయకపోతే, ఆ సమస్యను క్లియర్ చేయకపోతే నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాను. ఇక్కడికొచ్చి కామెంట్ పెట్టండి. ఏ ఏరియా మీ పేరు వగైరా అక్కర్లేదు. ఏ ఏరియా ఏంటి అనేది పెట్టండి. అంటే వాహనాలు ఆపి ఉంచడం వల్ల కొన్ని ప్రాణాలు రెగ్యులర్‌గా పోతున్నాయండి. ఈ మన రాష్ట్రంలో 10,000 మంది చనిపోతున్నారని తెలుసా రోడ్ యాక్సిడెంట్‌ల్లో? చనిపోతున్న వాళ్ళే 10,000 మందండి. అంటే ఇక ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతుంది. ఏది అధికారిక లెక్కల్లోకొచ్చేవే అన్నీ. రానివి ఎన్నుంటాయో మీకు తెలుసు కదా! చిన్నా చితక. అందులో ఈ భాగం గూడా ఉంది మెజారిటీ. అంటే హెల్మెట్ పెట్టుకోకపోవడం, రోడ్డు క్రాసింగులు వగైరా ఇవి అతి వేగం ఓకే గానీ ఇది కూడా ఉంది. ఇది నివారించదగ్గదే గదా! హెల్మెట్ పెట్టుకోండి అది ఇది అని అందరూ చెప్తున్నారు కానీ, పెట్టుకోని వాడికి ఆడి కర్మని మనం అనుకుంటున్నాం కానీ ఇక్కడ ఆ అవగాహన కాదు. వాళ్ళు చిన్న కంఫర్ట్ కోసం ఆ లారీ వాడో, వ్యాన్ వాడో, కారు వాడో, ట్రక్కు వాడో వాడే కొంతమందైతే రోజంతా కూడా అక్కడ ఆపి వదిలేస్తారండి. యాక్చువల్‌గా చట్ట ప్రకారం ఇది నిబంధనలకు విరుద్ధం. ఆ రోడ్డు పబ్లిక్ కోసం అంటే అందరి కోసం. మనలాంటి వాళ్ళు ఫ్రీగా ఫ్లో అవ్వడం కోసం. కానీ ఈడేం చేస్తున్నాడు దొరికింది కదా సందని చెప్పి అక్కడే పెట్టేసి వదిలేస్తాడండి. ఇదిగో ఈ యాక్సిడెంట్. పెట్టుకోవడం వల్ల ఇదొకటేనా అంటే ఎంత కంజెషన్ ఉంటుందో మీరు ఆలోచించండి. తప్పుకోలేము, వెళ్ళలేము. వాడు మాత్రం వెహికల్ అక్కడే ఉంచుతాడు. ఇక్కడ జరగాల్సింది ఏంటి అంటే విదేశాల్లో ఉంది ఈ సంస్కృతి. ఎక్కడైతే ఖాళీ ఉందో ఆ రోడ్‌లో ఖాళీ ప్రదేశాలు చాలా ఉంటాయి. యాక్చువల్‌గా ఏర్పాటు చెయ్యాలి. చేయలేదు. ఏ ప్రైవేట్ వాళ్ళో పార్కింగ్ ప్లేసులు పెడుతూ ఉంటారు. అక్కడ పెట్టుకోవాలి. లేకపోతే సొంత ప్లేస్ ఏర్పాటు చేసుకోవాలి. చేసుకోని పక్షంలో వెహికల్స్ అలాగే ఆపేసి ఉంచుతున్నారు. గంటల తరబడి, రోజుల తరబడి, పూటల తరబడి అన్నప్పుడు ఇదిగో వీళ్ళకి ఫోన్ చేయండి. దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా అన్‌కంఫర్ట్‌గా ఉంది. ఇబ్బందిగా ఉంది. అయ్యో! పక్కవాడు కదా! తెలిసినవాడు కదా! సాటివాడు కదా! అనుకుంటే ఏం చేయలేం. అన్యాయం అన్యాయమే. ఇది చాలామంది ప్రాణాలు పోతున్నాయి. ప్రాణాలు పోవడానికి ముందు విపరీతమైన అసౌకర్యం అనేది ఫీల్ అవుతున్నాం అందరం కూడా. సో, దయచేసి నా సలహా ఏంటంటే ఫోన్ పట్టుకోండి 1100కి ఫోన్ చేయండి. ఇక్కడ ఎక్కువసేపు నిలిపేసి ఉంచుతున్నారండి. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మొన్న యాక్సిడెంట్ అయ్యింది. ఈవేళ యాక్సిడెంట్ అవ్వటం జస్ట్ మిస్ అయ్యింది. ఇలాంటివన్నీ కూడా చెప్పేయండి వాళ్ళకి. ఇబ్బంది ఏమీ లేదు. వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు. ఎవరికంటే పోలీస్‌కి పంపండి అని కూడా అడగండి. ఏం పర్లేదు. ట్రాన్స్‌పోర్ట్ వాళ్ళకి కూడా బాధ్యత ఉంది ఇక్కడ. ట్రాన్స్‌పోర్ట్ వాళ్ళు కూడా అటు మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్ వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళు పట్టించుకుంటారండి. కానీ సమస్యల్లా ఏమొస్తుందంటే మనం పట్టించుకోవట్లేదు. మనకి ఆ అవగాహన లేకపోవడం. సో, ఇలాంటి అవగాహన ఉన్న వీడియోలు కూడా నేను చేస్తూ ఉంటాను. అవగాహన కల్పించడం కోసమే కాదు, సమస్యల పరిష్కారం కోసం కూడా. నేను మళ్ళీ చెప్తున్నాను. ప్రజా సమస్యల పరిష్కారంలో నేనున్నాను కాబట్టి,
ఆ రోల్‌లో ఉన్నాను కాబట్టి, నేను చేయగలను కాబట్టి ఇలాంటివి పరిష్కరించుకుందామని చెప్తున్నానండి. ఇలాంటివే కాదు, ప్రభుత్వంతో ముడిపడి ఉన్న ఏ సమస్య అయినా గానీ రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, మున్సిపల్ అంటే టాప్ ఇవే గదండీ ఉంటాయి. ఇవన్నీ కూడా ముఖ్యంగా సర్వే గూడా. సర్వే ఆ మధ్య చెప్పాను. ఉచితంగా సర్వే అంటే జస్ట్ చలానా 100, 200 చలానా ఖర్చు పెట్టి సర్వేయర్‌కి ఒక్క రూపాయి గూడా ఇవ్వాల్సిన పని లేకుండా మీ భూమి మీరు సర్వే చేయించుకోవడం ఎలా అని చెప్పాను. ఇంకా మీకు డౌట్స్ ఉంటాయి చాలామందికి. ఈ లారీలు ఇవే కాదండి ఇంకా చాలా ఉన్నాయండి అంటారా? దయచేసి అక్కడికొచ్చి కామెంట్‌లో పెట్టండి. ఇలాంటి మంచి వీడియో జస్ట్ లైక్ ఇస్తే చాలామందికి ఇలాంటి సమాచారం వెళ్ళి చాలామంది వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటారండి. ఒక లైక్ ఇవ్వండి అనే కోరతాం. అందుకోసమే నేనేదో కామెంట్‌ల కోసం, ఫాలోవర్స్ కోసం చెయ్యను. ఎటువంటి ప్రమోషన్స్ చేయను. మీకు తెలుసు ఆ విషయం. మరి ఇలాంటి సమాచారం ఎప్పటికప్పుడు నాకు కావాలి, ఉపయోగించుకుంటాను, ఉపయోగపడుతోంది అనుకుంటే ఫాలో అయిపోండి. ఒక మంచి అవగాహన కోసమే మనం మాట్లాడుకుంటున్నాం తప్పించి మరేమీ లేదండి. సో, ఇంకా మీరేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఒకవేళ నా వీడియోలో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లవి గమనిస్తే అవి గూడా చెప్పండి. బావుంటే ఆ విషయం గూడా చెప్పండి. ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం. థాంక్ యూ.